టేస్టీగా ఇంట్లోనే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దామా? మార్కెట్‌లో అయితే మనకి రెడీమేడ్ మిక్స్ అయితే గనుక దొరుకుతుంది. నేనైతే గనుక ఎంటీఆర్ అయితే తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం చపాతీ పిండిలాగా అయితే గనుక కలుపుకోవాలి. మిల్క్ అనేది వేయాలి మనం. వాటర్ అనేది అసలు వేయకూడదు. కొంచెం కొంచెంగా వేస్తూ మనమైతే గనక మెత్తగా వచ్చేలాగైతే గనక కలుపుకోవాలి. మరీ మెత్తగా వచ్చినా మనకి ఉండలనేది సరింగా రావు. అలాగని డ్రైగున్నా రావు. కాబట్టి మనం చూసుకొని మీడియం ఫ్లేమ్‌లో అయితే కలుపుకోవాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే గనుక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ అయితే బాల్స్ అనేది చేసుకోవాలి. లేదంటే క్రాక్స్ అనేవి వచ్చినాయంటే మనం షుగర్ సిరప్‌లో వేసాక అవైతే గనుక విడిపోతాయి. అందుకే మనం క్రాక్స్ లేకుండా అయితే గనక బాల్స్ అనేవి చేసుకోవాలి. మనం షుగర్ సిరప్ కోసం ఇప్పుడు ఇంకొక బాండీ పెట్టుకొని నేనైతే 2½ గ్లాస్ వాటర్ అయితే గనుక తీసుకున్నాను. 2 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను. అంటే అది షుగర్ అనేది మీ ఆప్షన్ అండి. ఎందుకంటే మీరు తినే స్వీట్‌ని బట్టి అయితే గనుక షుగర్ అనేది వేసుకోవాలి. అలాగే ఒక 3 ఆర్ 4 ఇలాచీ కూడా వేశాను. పౌడర్ ఉన్న సరికి ఇలాచీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. కొంతమంది కుంకుమ పువ్వు కూడా వేస్తారు. నేనైతే స్కిప్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ బాల్స్ అన్నిటిని మనమైతే గనక ఫ్రై చేసుకోవాలండి. నూనె అనేది మరిగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్‌లోకి అయితే పెట్టి మనం ఇవైతే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో పెడితే ఇవైతే గనక మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ అనేది అసలు బాగోదు. కాబట్టి మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా అయితే గనక వీటినైతే ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదండి. ఒక 3 ఆర్ 4 సెకండ్స్ అలా ఉంచాకైతే గనక మనం గరిటెతోనైతే గనక కదపాలి. లేదంటే కనుక మళ్ళీ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెడితే గనక అవి చాలా డార్క్ కలర్‌లోకి వచ్చేస్తాయి. టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అలాగే మీకు ఇంకొక విషయం అండి. మన ఛానల్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ ఇంకా సెంటర్ క్లిప్స్, సారీ పిన్స్ అవి కూడా అవైలబుల్‌గా ఉంటాయి. నేనైతే గనక లాస్ట్‌లో అయితే గనక నెంబర్ అనేది ఇస్తాను. మీకు కావాలనుకుంటే గనక ఆ నెంబర్‌కి వాట్సాప్ అయితే గనక చేయండి. నేను ఎప్పుడైనా సరే రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే గనక మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌లోనైతే గనక మనం ఇవన్నీ అయితే గనక ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ వేడిగా ఉంటుండగానే మనం ఇవైతే వేయాలి. చల్లారిపోయినాక కాదండి. ఇంకా షుగర్ సిరప్ ఆఫ్ చేసిన వెంటనే ఇవైతే గనక అందులోకైతే గనక ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. మనం ఇవి వేసాకైతే గనక లిడ్ అనేది వెంటనే అయితే గనక క్లోజ్ చేసేయాలండి. మనం మినిమమ్ ఒక 3 అవర్స్ అయినా ఉంచాలి. లేదంటే మనకి పైన బానే ఉన్నట్టు ఉంటది గానీ లోపల అయితే గనక షుగర్ సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి ఒక 3 అవర్స్ అనేది ఉంచాలి. ఒకవేళ 4 అవర్స్ ఉంచినా ఏం పర్వాలేదు. బాగా అయితే గనక షుగర్ సిరప్ పీల్చుకుంటది. ఫైనల్లీ గులాబ్ జామున్ అయితే ఇలా ఉన్నది. ఇవి చల్లారాక ఫ్రిడ్జ్‌లోని పెట్టుకొని తింటే చాలా బాగుంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్